హలో ఫ్రెండ్స్, చాలామంది నన్ను 3 ప్రశ్నలు అడుగుతున్నారు. బేస్ వాలెట్ అడ్రస్ ఎందుకు ఇవ్వాలి? మెటమాస్క్లో కేవైఎక్స్ టోకెన్ని బేస్ నెట్వర్క్లోనే ఎందుకు ఇంపోర్ట్ చేయాలి? కేవైఎక్స్ టోకెన్ అడ్రస్ అంటే ఏంటి? ఒక చిన్న ఎస్బీఐ ఉదాహరణతో అర్థం చేసుకోండి. మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి. ఆ కంపెనీ శాలరీని ఎస్బీఐ బ్యాంక్ ద్వారా మాత్రమే పంపుతుంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లేదా యాక్సిస్ బ్యాంక్ పంపదు. అప్పుడు మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు? ఖచ్చితంగా ఎస్బీఐ అకౌంట్నే ఇస్తారు కదా. అదేవిధంగా కేవైఎక్స్ కూడా తన టోకెన్స్ని బేస్ నెట్వర్క్ మీద మాత్రమే పంపుతుంది. అందుకే కేవైఎక్స్ యాప్లో మన మెటమాస్క్ బేస్ వాలెట్ అడ్రస్ని సేవ్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రశ్న, మెటమాస్క్లో కేవైఎక్స్ టోకెన్ని ఎందుకు బేస్ నెట్వర్క్లోనే ఇంపోర్ట్ చేయాలి? మళ్ళీ ఎస్బీఐ ఉదాహరణ. శాలరీ ఎస్బీఐ బ్యాంక్కి వచ్చిందని తెలిసి కూడా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి నా శాలరీ వచ్చిందా అని అడిగితే ఏమంటారు? మా దగ్గర లేదు అంటారు. ఎందుకంటే మీ శాలరీ ఎస్బీఐకి మాత్రమే వచ్చింది. అదేవిధంగా కేవైఎక్స్ టోకెన్ కూడా బేస్ నెట్వర్క్ మీద మాత్రమే ఉంటుంది. మీరు ఈథీరియం లేదా పాలిగాన్లో ఇంపోర్ట్ చేస్తే మెటమాస్క్ అక్కడ వెతుకుతుంది. అక్కడ కేవైఎక్స్ ఉండదు, అందుకే టోకెన్ కనిపించదు. కాబట్టి తప్పనిసరిగా బేస్ నెట్వర్క్లోనే ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు కేవైఎక్స్ టోకెన్ అడ్రస్ అంటే ఏమిటి? ఎస్బీఐ బ్యాంక్లో లక్షల అకౌంట్స్ ఉంటాయి, కానీ ప్రతి అకౌంట్కి ఒక ప్రత్యేకమైన అకౌంట్ నంబర్ ఉంటుంది. అలాగే ప్రతి టోకెన్కి కూడా ఒక యునీక్ కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని మెటమాస్క్ ఇచ్చినప్పుడు ఈ కాంట్రాక్ట్ నుంచి నా వాలెట్కి ఏ టోకెన్ వచ్చినా దాన్ని కేవైఎక్స్గా చూపించు అని చెప్పినట్టే. టోకెన్ ఇంపోర్ట్ చేసే సమయంలో అడ్రస్ తప్పనిసరిగా 0x ప్రారంభం అవ్వాలి. ఇన్వాలిడ్ అడ్రస్ వస్తే నా ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్ చూడండి లేదా నాకు డిఎం చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా సేవ్ చేసుకోండి. మీ